కోటి విద్యలు కూటి కోసమే అంటారు. మనం ఎంత చదువుకున్నా, ఏం చేసినా, ఏం జాబ్ చేసినా మనం మంచి ఆరోగ్యానికి, మంచి ఆహారానికి. సో నేను విద్యని, ఆరోగ్యాన్ని రెండింటినీ నమ్ముకున్నాను. విద్య అనేది డిజిటల్ విద్య, ఆరోగ్యం అనేది గవ్వాధార్ అండ్ న్యాచురల్స్. గవ్వాధార్ అండ్ న్యాచురల్స్ అనేది ఫుల్ లైసెన్స్డ్ అండ్ రిజిస్టర్డ్ బై FSSAI అండి. రిజిస్ట్రేషన్ చేపించిన తర్వాతే రివీల్ చేశాం మేము. సో ఇందులో తాటి బెల్లమైనా, మునగాకు పొడైనా, లేకపోతే బెల్లమైనా, ఏదైనా డ్రై ఫ్రూట్స్ అయినా, మీరు చూసే ప్రతి ఐటెం కూడా, ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి ఇంపోర్టెడ్ ఉంటుంది అండ్ డైరెక్ట్ ఫ్రమ్ ఫామ్ ఉంటుంది. సో నేను మ్యాక్సిమం ఎక్కువగా ఇప్పుడు ఈ కిమియా డేట్సే ఉంది. దీనికి నాకు డైరెక్ట్ ట్రేడర్సే దొరికారు. వాళ్ళు ఇన్ని ప్లేసెస్కి వీళ్ళు అని ఉంటారు కదా, వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నాను. కానీ వీళ్ళ దగ్గర మనం తీసుకోవాలంటే మినిమం 100 బాక్సెస్ ఆర్డర్ పెట్టాలి. నేను వాళ్ళ టీచర్ని కాబట్టి నాకు ఒక 20 బాక్సెస్ ఇచ్చారు వాళ్ళ ప్రైస్కి. సో నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే, విద్య ఇంపార్టెంటే, ఆరోగ్యం ఇంపార్టెంటే. మీలో ఎవరికైనా స్పోకెన్ ఇంగ్లీషు, స్పోకెన్ హిందీ నేర్చుకోవాలంటే నా దగ్గరే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ నేర్చుకోండి, మీకు ఎక్కడ నమ్మకంగా ఉంటే అక్కడ నేర్చుకోండి. కానీ స్టడీస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అది పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా. చాలా ఓల్డ్ పీపుల్ బిజినెస్ చేస్తున్నారు. మీరు ఇన్స్టాలో చూసారా, ఏదో ఉంటుంది సకినాలా, ఆవిడ పేరు గుర్తు రావట్లేదు, పప్పలవి వండి ఆన్లైన్లో సేల్ చేస్తారు. అండ్ ఇంకో ఆవిడ జేజీస్ కిచెన్ ఏదో ఉంటుంది, అంటే ఆవిడ అన్ని పొళ్ళు, పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు, మిరపకాయలు ఇవి చేస్తారు చాలామంది. ఎందుకంటే వాళ్ళ నోట్లో చదువు ఉంది, మాట్లాడగలను అనే నమ్మకం ఉంది. సో మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏ జాబ్ చేయాలన్నా ముందు మీకు చదువు అనేది ఇంపార్టెంట్, విద్య. సో డిజిటల్ విద్యలో జాయిన్ అయినా పర్లేదు, లేకపోతే మీకు ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళైనా, మీకు తెలిసిన వాళ్ళైనా నమ్మకంగా చెప్తే జాయిన్ అవ్వండి. 1 నెల కష్టపడండి. హౌస్ వైఫ్స్కి చెప్తున్నాను ఎస్పెషల్లీ. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదనో, లేకపోతే నన్ను గుర్తించట్లేదనో, నేను ఇల్లు ఊడుస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, బయటకు వెళ్తున్నా, ఇవన్నీ అనుకుంటాం మనం. కానీ అది కాదు. ఫైనల్గా నీ ఆధార్ కార్డ్ ఏంటి అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ఆరోగ్యంగా ఉండాలంటే డెఫినెట్గా మనం చూజీగా థింగ్స్ని చూస్ చేసుకోవాలి. అంటే మనకి చాలా మట్టుకు బయటంతా కల్తీమయం, పాలు, పెరుగు, పన్నీరు ఇవన్నీ కూడా కల్తీయే ఉన్నాయి. సో ఆ కల్తీని క్రాస్ అవ్వాలంటే జెన్యూన్గా అమ్మేవాళ్ళు కూడా ఉంటారండి, జెన్యూన్గా పండించేవాళ్ళు, ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు, విజయరామ్ గారు లాంటి వాళ్ళు. సో దయచేసి కరోనా తర్వాత చాలామందికి ఆలోచన మారింది. ఏది పడితే అది తినడం లేదు. ఎస్పెషల్లీ బెంగళూరు, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే వాళ్ళకి చెప్తున్నానండి, ఆ ప్యాక్డ్ ఐటమ్స్ తినకండి. ఆ ప్యాక్డ్ ఫుడ్, చిప్స్, నూడిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఏదో బ్రేక్ వచ్చింది కదా అని వెళ్ళి దాన్ని తినేయడం, ఇట్లా వద్దు. మీరు మ్యాక్సిమం ఇప్పుడు నా దగ్గరని కాదు, ఎక్కడైనా మునగాకు పొడి, డేట్స్, శంకుపూల టీ, హనీ, లెమన్ విత్ హాట్ వాటర్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ కిమియా డేట్స్ మిల్క్ షేక్, క్యారెట్స్, బాదం, క్యాషూ నట్స్. అండ్ ఫుడ్లో కూడా మన దేశవాళీ రకాల బియ్యం ఉంటాయి, ఆ రైస్ వండుకొని తినడం. ఇలాగా స్లోగా మీ లైఫ్ స్టైల్ని మీరు మార్చుకోండి, డెఫినెట్గా చేంజ్ ఉంటుంది. అందుకని నేను విద్యని, ఆరోగ్యాన్ని రెండిటిని నేను చూస్ చేసుకున్నాను. ఆడవాళ్ళందరూ చదువుకోవాలి, వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. రేపొద్దున మన పిల్లలే మనల్ని అడుగుతారు, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు. ఆ క్వశ్చన్ మనం చాలాసార్లు మన ఇంట్లో వింటూనే ఉంటాము. మనం ఏం చేసాము అనేది సుప్రీంకోర్టుకే అర్థమైంది. ఒక హౌస్ వైఫ్ వర్త్ 30,000 per month అని చెప్పారు, అవునా? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్,
చదువుకోండి, ఆరోగ్యంగా ఉండండి. డిజిటల్ విద్య అండ్ గౌ ఆధార్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.